మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 32వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు ఏదోము దేశమున అనగా శేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించియుంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసజాసి జనము కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయ పంపితినని నీ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. యాకోబు జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. లాబాను ఇంటిని విడిచిపెట్టి యాకోబు తిరిగి కనాను వైపు ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యములో దేవదూతల సైన్యము అతన్ని ఎదుర్కొన్నది. ఆ సైన్యము ఎదుర్కొన్న తరువాత యాకోబు చేసిన ఒక కార్యాన్ని గురించి ఇక్కడ రాయబడింది. యాకోబు ఎదోము దేశమున అనగా శేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, ఎదోము దేశము అనే మాట రాయబడింది. ఏశావుకి మరొక పేరు ఎదోము. ఏశావు నివాసం చేస్తున్న ఆ స్థలం అంతటిని ఏదోము అని పిలుస్తుంటారు. అంటే ఏశావు సంతానపు వారు నివాసం ఉంటున్న స్థలము ఎదోమీయులు అని ఆ ప్రజలను పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏశావు అక్కడ ఉన్నాడని తెలిసి యాకోబు కొంతమందిని దూతలను ఏశావు దగ్గరికి పంపాడు. ఎందుకు ముందుగా వారిని పంపాడంటే, ఇదిగో నీ సహోదరుడు లాబాను ఇంటిని విడిచిపెట్టి తిరిగి ఇక్కడికి వస్తున్నాడు. అయితే ఏదో కోల్పోయి నీ దగ్గర సహాయం కొరకు రావట్లేడు, నీ మీద ఆధారపడడానికి రావట్లేడు, నీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయడానికి రావట్లేడు. అక్కడ ఆయన కావలసిన సంపద అంతా ఉంది. లాబాను యుద్ధ నుండి వచ్చేటప్పుడు ఆయన కావలసిన సమృద్ధి ఉంది, కానీ అక్కడికి వచ్చి నీతో పాటు నివాసం చేయడానికి మాత్రమే వస్తున్నాడు, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అంటే సమాధానకరంగానే నీ యొద్దకు వస్తున్నాడు అన్న సమాచారాన్ని తెలియజేయడానికి కొంతమంది దూతలను తన సహోదరుడైన ఏశావు నొద్దకు పంపాడు. వారు వెళ్ళి తిరిగి వచ్చి ఒక సమాచారాన్ని ఇచ్చారు. అయ్యా, మేము వెళ్ళాము, నీ సహోదరుని కలిశాము, నీ సహోదరుడు నిన్ను ఎదుర్కోవడానికి 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యాకోబు హృదయంలో ఒక భయం స్టార్ట్ అయింది. ఏశావులో ఇంకా కోపం తగ్గలేదేమో, నన్ను చంపడానికి వస్తున్నాడేమో, 400 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు అనుకొని యాకోబు భయముతో వణికిపోయాడు. తన దగ్గరున్న జనాంగాన్ని 2 గుంపులుగా చేశాడు. ఒక గుంపు ముందు వెళ్ళండి, ఒకవేళ నా సహోదరుడు వచ్చి వాళ్ళ మీద పడితే రెండవ గుంపు అయినా తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంటుంది అని 2 గుంపులుగా చేసి ఒక గుంపును ముందుగా పంపి తర్వాత ఇంకో గుంపును పంపుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతడు భయముతో వణికిపోతున్నప్పుడు చేసిన ఒక అద్భుతమైన పని ఉంది. ఏంటి అనంటే, అతడు దేవునికి చేసిన ప్రార్థన. యాకోబు చేసిన ప్రార్థన మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రార్థన యొక్క మాదిరిని మనకు నేర్పిస్తుంది. బైబిల్లో చాలామంది భక్తులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి భక్తుని యొక్క ప్రార్థన మన ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. వారు చేసిన ప్రార్థన పద్ధతిని, వారు ఉపయోగించిన మాటలను, వారు ఏ భావోద్రేకాలతో దేవుని సన్నిధిలో ప్రార్థించారో, ఎలాంటి విశ్వాసంతో ప్రార్థించారో, ఏ విధంగా దేవుని ఆశ్రయం చేసుకొని దేవుని మీద ఆధారపడి ఎలాంటి విశ్వాసముతో పట్టుదలతో వారు ప్రార్థించారో, ఆ ప్రార్థనలన్నీ కూడా మనకు పాఠాలు అవుతాయి. యాకోబు యొక్క ప్రార్థనలో నుండి ఈరోజు కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా అతడు భయపడుతూ ఉన్నప్పుడు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. మరొకసారి 32వ అధ్యాయము 5-6 వచనాలు. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయ పంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుపోవుననుకుని తనలోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. చాలు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, చాలా భయముతో ఉన్నాడు, తొందరపాటుతో ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఆయన చేసిన అద్భుతమైన పని, 2 గుంపులు చేసిన తర్వాత ప్రార్థన చేయడానికి ఉపక్రమించాడు. భయము మన జీవితంలో ఏదో ఒక సందర్భాల్లో ఎదురవుతుంది, కలవరము ఏదో ఒక సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటుంది. కానీ
ఆ సమయంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని దేవుని సన్నిధిలో ప్రార్థించుట. అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ప్రార్థన కాదు, ప్రార్థనే ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ఒక సమస్య రాగానే ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఒక భయము మనలో ప్రవేశించిందంటే, ఒక ఆపద మనని ఆవరిస్తుంది అని అంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఆ పరిస్థితిని దేవుని చేతుల్లోనికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఎన్నో దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆపత్కాలం నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. మన ఇబ్బంది కాలములో దేవుని మొరపెడితే ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు కనుక యాకోబు చేసిన ఒక మంచి పని, ఆ భయములో ఏమి చేయాలో తోచక వెంటనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంతకు మునిపే సైన్యము, గొప్ప సైన్యము ఆయనని ఎదుర్కొన్నది. మరి వెళ్ళి ఆ సైన్యంతో మాట్లాడలేదు. మరి ఇంత గొప్ప దూతల సైన్యం ఉంది కదా, మరి దయచేసి నా అన్న 400 మంది సైనికులతో వస్తున్నాడు, అపాయం కలగకుండా, హాని కలగకుండా మీరు దయచేసి నన్ను కాపాడండి అని ఏ దూత దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోలేదు. పోనీ వెనకకు తిరిగి లాభానుని సంప్రదించి, అయ్యా ఇంతకుముందుకు ఏదో సైన్యాన్ని తీసుకొచ్చావు నన్ను చంపడానికి, ఇప్పుడు నన్ను చంపడానికి బదులు నన్ను కాపాడడానికి ఆ సైన్యాన్ని పంపు అని లాభాను సహాయాన్ని కోరుకోలేదు. పక్కనే దూతలున్నా దూతల సహాయాన్ని అడగలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనవి చేసుకోలేదు, వాళ్ళే దేవుడిగా భావించలేదు, వెనుకున్న లాభాన్ని ఆశ్రయించలేదు. కానీ పైన దేవుని వైపు తన కన్నులెత్తి, దేవా ఈ పరిస్థితుల్లో నీవే నాకు సహాయకుడవు అని దేవుని తట్టు తిరిగాడు. తన దగ్గరున్న మనుషులను సైన్యంగా రెడీ చేసుకోలేదు, తనకున్న బలాన్ని ఆధారం చేసుకోలేదు, తనకున్న ప్రజలని ఆధారం చేసుకోలేదు. తనకున్న ఒకే ఒక ఆధారం దేవుడు అని గ్రహించి ఆ దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. మనకందరికీ సుపరిచితమైన ఒక వాక్య భాగం ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు చేసే ఒక అద్భుతమైన పని. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు ఏం చేస్తాడు? అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఒక ఆపద ఎదురైనప్పుడు నీతిమంతుడు పరిగెత్తి దాగి ఉండే చోటు దేవుని యొక్క సన్నిధి, దేవుని నామమును ఆశ్రయించడం, ఆయన నామమును మొరపెట్టడం. అది యాకోబు చేసిన అద్భుతమైన పని. సరే, యాకోబు చేసిన ప్రార్థనలో నుండి ఈరోజు కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఏమని ప్రార్థిస్తున్నాడో ఆదికాండం 32వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు వ్రాయబడినది. 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకును చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చాలు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. తన తండ్రి అయిన అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా అతడు దేవుని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అనాల్సి వచ్చిందనంటే, అబ్రహాము దేవుని ఆశ్రయించిన నాటి నుండి, దేవుడు అతన్ని పిలిచిన నాటి నుండి అబ్రహాము విషయంలో దేవుడు ఎంత నమ్మదగిన వాడై, ఎన్నో అపాయముల నుండి తప్పిస్తూ, ఎన్నో పరిస్థితుల నుండి అతన్ని గట్టెక్కిస్తూ, అతని ప్రార్థనలు విని అబ్రహాముకి మేలు చేసిన దేవుడు, ఇస్సాకు యొక్క ప్రార్థనలు విని ఇస్సాకుకు మేలు చేసిన దేవుడు, ఈరోజు వారికి వాగ్దానం చేసి నన్ను కూడా ఏర్పరచుకున్న దేవుడు, ఆ దేవుణ్ణి నేను ఈరోజు ఆశ్రయిస్తున్నాను అనే ఆయన ఉద్దేశం. అంటే నా పితరుల విషయంలో నమ్మకంగా ఉన్న దేవుడు, నా పితరులకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నాకు కూడా సహాయం చేస్తాడు అనే విశ్వాసం. నా పితరులకు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు తప్పకుండా నాకు కూడా మాట ఇచ్చి నెరవేరుస్తాడు. సో మన ముందున్న వారిలో దేవుడు చేసిన కార్యాలు మన లోపల విశ్వాసాన్ని బలపరచాలి. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంది, వారి దేవుడని పిలువబడుటకు దేవుడు ఏమాత్రము సిగ్గుపడలేదట. నేను అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను చెప్పుకోవడానికి దేవుడు అతిశయించాడట, ఆనందించాడట. ఎస్, నేను వారి దేవుడను అని గ్రేట్గా చెప్పుకున్నాడట దేవుడు కూడా. అంటే వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు ఏమాత్రము సిగ్గుపడలేదు. అంటే అబ్రహాము ఇస్సాకులు అలా జీవించారు, దేవుడు కూడా వారి పట్ల అలాంటి నమ్మకత్వాన్ని కనుపరిచాడు. యాకోబు యొక్క పిటిషన్ ఏంటంటే, వారికి చూపిన కృప నాకు కూడా చూపించు. వారికి ఏ నిబంధన అయితే చేశావు, ఇదిగో నీ సంతానం ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను, నీ సంతానం నాకు తోడుగా ఉంటాను, ఏవేవైతే నా పితరులకు నువ్వు వాగ్దానం చేశావో ఈరోజు నాకు కూడా ఆ వాగ్దానాలు వర్తిస్తాయి. నువ్వు ఆ దేవుడవే, నా తండ్రిని నా పితరులను నడిపించిన దేవుడవే, ఈరోజు నన్ను కూడా నడిపించు అని యాకోబు యొక్క ప్రార్థన.
22వ కీర్తన 4-5 వచనాలు ఒక్కసారి చూడండి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. అబ్రహాము దేవా అన్నాడంటే అర్థం ఏంటంటే, అయ్యా అబ్రహాము నీ యందు నమ్మిక ఉంచగా నువ్వు అతన్ని రక్షించావు. ఆ నమ్మకం వ్యర్థం కాలేదు. ఈరోజు నేను కూడా నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నా పితరులకు చేసినట్టు నాకు కూడా చేయనైనా అనే మనవి. అదే 5వ వచనంలో, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మా పితరులు ఇలా జీవించారు, వారికి నువ్వు ఇలా మేలు చేశావు. ఈరోజు నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నాకు మేలు చేయనైనా అని దేవుని దగ్గర ఆయన మొరపెడుచు ఉన్నాడు. సో ఈరోజు మనము ఏ దేవుని ఆరాధిస్తున్నామంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం కనుక మనం ఆ నామమును పెట్టి పిలుస్తున్నంత మాత్రం దేవుడు ఏమాత్రం సిగ్గుపడట్లేదు. ఎస్, వారి దేవుడనే మీ దేవుడును. మనం పాట కూడా పాడుకుంటాం, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మాకు చాలిన దేవ. నిజముగానే అందరికీ చాలిన గొప్ప దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుణ్ణి మన ప్రతి పరిస్థితుల్లో ఆశ్రయిద్దాం. సరే, ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థనలో మరొక విషయాన్ని చూద్దాం. యాకోబు చేసిన ప్రార్థనలో 9వ వచనంలో దేవుడు అతనితో పలికిన ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని పిలుస్తున్నాడు. దేవా, నేను ఇక్కడికి రావడానికి కారణము నేనేదో మా మామ మీద అలిగేసి ఇక్కడ రావట్లేను, లేదా అక్కడ ఏదో ఆయనను మోసం చేసి ద్రోహం చేసి ఇక్కడికి రావట్లేదు, నేను నా ముందున్న సహోదరుని ఆక్రమించుకోవడానికి రావట్లేదు, లేదా నా పితరుల మీద ఉన్న మమకారంతో, ఆ దేశం మీద ఉన్న మమకారంతో నేను రావట్లేను, నా సొంత ఆలోచనలతో నేను ఇప్పుడు రావట్లేను, నువ్వు చెప్పావు కాబట్టే వస్తున్నాను. అంటే ఈ భయంకరమైన ప్రమాదంలో ఉన్నాను, ఇప్పుడు నా అన్నయ్య వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తాడో, ఇలా ఈ అపాయకరమైన పరిస్థితులలో నీ మాటను బట్టే వచ్చాను కదా నాయన అని తన వారంటీ చూపిస్తున్నాడు అన్నమాట. ఇదిగో నేను ఇలా వస్తున్నాను, ఇక కాపాడాల్సిన బాధ్యత నీదే. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ఇక్కడ రాలేదు, లేదా ఇక్కడ ఏదో దురుద్దేశంతో నేను ఇక్కడ రాలేదు. కేవలం నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తానన్నావు కదా. నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన దేవా అంటే దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనవి చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు 2 గుంపులై తిని. యాకోబు యొక్క ప్రార్థనలో మరొక అద్భుతమైన విషయం ఏంటంటే దీనత్వము అనేది కనబడుతుంది, తను తాను తగ్గించుకోవడం అనేది కనబడుతుంది. దయచేసి గమనించండి, శక్తివంతమైన ప్రార్థన ఏది అనంటే దేవుని దగ్గర వినయ మనస్సుతో మొరపెట్టుట. గర్వముతో అతిశయంతో చేసే ప్రార్థన దేవుడు తృణీకరిస్తాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మన ప్రార్థన చాలా వరకు అహంకారముతో కూడినదై ఉంటుంది, స్వనీతితో కూడినదై ఉంటుంది. మన గొప్పతనాన్ని ముందు పెట్టి దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుతాం. దేవా, ఇదిగో నేను టైంకి ప్రార్థన చేస్తున్నాను, టైంకి దశభాగం ఇస్తున్నాను, టైంకి చర్చ్కి వస్తున్నాను, నీ కొరకు స్వార్థ పరిచయం చేస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, కాబట్టి నేను అడిగింది నాకు ఇవ్వాలి. మన యొక్క మంచితనాన్ని, మన నీతిని ముందు పెట్టి అడిగితే అది పనికిరాదు దేవుని ముందు. యేసు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఒక సుంకరి ప్రార్థన, ఒక పరిసయుని ప్రార్థన. పరిసయుడు చేసిన ప్రార్థన ఏంటి? దేవా, నేను ఈ సుంకరిని కానందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వీడి వంటి పాపిని కానందుకు నీకు వందనాలు. ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో 10వ వంతు ఇస్తున్నాను, నేను నీ కోసం అలా చేస్తున్నాను, నేను ఇంత నీతిగా బతుకుతున్నాను, కాబట్టి నీకు స్తోత్రం, ఆమెన్ అన్నాడట. అంటే తన నీతిని ముందు పెట్టి మాట్లాడాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలనుకున్నాడు. ఒకసారి చూద్దాం, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇది సుపరిచితమైన వాక్య భాగమే అయినప్పటికీ ప్రార్థనలో మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటిని ఈరోజు సరిదిద్దుకోవాలి. ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన మంచితనము, మన గొప్పతనాన్ని ముందు పెట్టి ఏమీ అడగలేము, అది దేనికి పనికి రాకుండా ఉంటుంది. ఒకసారి ఆ సుంకరి చేసిన ప్రార్థన, పరిసయుడు చేసిన ప్రార్థనలో ఉన్న తేడాను చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి.
పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా ఒక్క నిమిషం ఆగండి. పరిసయ్యుని ప్రార్థన విన్నారు కదా. ఇతడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడిగినట్టు చెప్పండి. ఏం కావాలని అడిగాడు ప్రార్థనలో? తన మనవి ఏమైనా ఉందా? ఏముంది? కావలసినవన్నీ ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను, మరి ఆ మాత్రం దానికి ఇక ప్రార్థన ఎందుకు? అలాంటి వాడి ప్రార్థన ఉపయోగం ఏముంది? దేవుని ముందు వెళ్ళి మన గొప్పతనాన్ని ముందు పెడితే ఇంకా నీకేం అవసరం లేదని అర్థం. ఆ ప్రార్థన దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా ఎంచబడదు. సో ఇక్కడ చేసిన ప్రార్థన గర్వముతో, స్వనీతితో ఆధారం చేసుకున్న ప్రార్థనగా కనబడుతుంది. నేను ఇతరులాగా పాపిని కాదు, నేను 2 మారులు ఉపవాసం ఉంటున్నాను వారానికి, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. కానీ సుంకరి ప్రార్థన చూడండి ఎలా ఉందో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ సుంకరి చేసిన ప్రార్థన చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుడను కాదయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, అయ్యా పాపినైనా నన్ను కనికరించునైనా అని ప్రార్థన చేశాడు. యేసుప్రభు అన్నాడు, ఆ పరిసయ్యుని కన్నా ఈ సుంకరి నీతిమంతుడిగా ఎంచబడును కదా అని. నేను యోగ్యుడను కాదనైనా, నీ ముందు నిలబడడానికి నేను అర్హత లేని వాడిని, ప్రార్థించి పొందుకోవడానికి కూడా అర్హత నాకు లేదు అనే వినే మనస్కుతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నేనేదో నీతిమంతుని, భక్తిపరుని, నేను ఇన్ని ఉపవాసాలు ఉన్నాను కాబట్టి నా ప్రార్థన వినాలి అని డిమాండ్ చేస్తే కుదరదు దేవుని దగ్గర. సో మన ప్రార్థనలో కొన్ని మార్పులు జరగాలి. కొన్నిసార్లు ఎంతసేపు దేవా నేనేం తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నాకు మేలు చేయాలి. మన నీతి దేవుని ముందు చింపిరి గుడ్డలతో సమానం. కాబట్టి దేవుని దగ్గరకు నిలబడినప్పుడు ఎంత వినే మనస్సుతో మనం వెళ్ళి చేస్తే ప్రార్థన అంత ఫలితంగా మనకు కనబడుతుంది. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనం చూసాం, దేవుని దగ్గర మనవి చేసేటప్పుడు ప్రజలు తగ్గించుకున్న విధానాన్ని. ఒక శతాధిపతి ఉన్నాడు, తన దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. పనివారిని పంపించాడు, అయ్యా కాస్త ఆ మెస్సియాని నా పనివాడి యొద్దకు పంపండి, నా దాసుడు బాగుపడడానికి మనవి చేయండి అని అన్నాడు. కానీ యేసు ప్రభుతో ఒక మాట చెప్పమన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యునని. శతాధిపతి అంటే అప్పటికే రోమా సైన్యంలో 100 మంది సైనికుల మీద అధికారం, అంటే మంచి పోస్ట్, అది ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగము. అయినా అతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, డిమాండ్ చేయలేదు. ఇదిగో పెద్ద ఆఫీసర్ చెప్తున్నాడు, ఆఫీసర్ మాట కాదనకుండా రావాలి అనేదో డిమాండ్ చేస్తూ ఉత్తరాన్ని పంపలేదు. ఇంత పెద్ద ఆఫీసర్ని పిలుస్తుంటే కాదనకూడదు, ఆర్డర్ జారీ చేస్తున్నాను ఎలాగైనా రావాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తే ఆ రోజు అతని ప్రార్థన వినబడేది, దేవుని దృష్టికి అంగీకరించబడేది కాదు. అంత గొప్ప హోదాలో ఉండి కూడా నా ఇంటికి యేసుప్రభు రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు అన్నాడు. కాబట్టి వెంటనే యేసుప్రభు అన్నాడు, ఇలాంటి విశ్వాసం ఇజ్రాయిల్లో కూడా ఎవరిలో నేను చూడలేదు. అతని ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబునిచ్చాడు. మరొక స్త్రీ వచ్చింది, అయ్యా నా బిడ్డను బాగు చేయమని యేసుప్రభుని కోరినప్పుడు యేసుప్రభు అన్నాడు, పిల్లలకు పెట్టిన రొట్టె కుక్కలకు పెట్టకూడదు కదా అన్నాడు. ఆమె కోపం వచ్చి ఆవేశంతో యేసుప్రభుని దూషించలేదు, నన్ను కుక్కతో పోలుస్తావా అని. ఒకవేళ ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా యేసుప్రభుని తప్పుబట్టేవారు, వ్యతిరేకించేవారు. కానీ ఆమె ఒక అద్భుతమైన మాట అన్నది, అయ్యా బల్ల మీద ఉన్న రొట్టెలు తినలేకపోవచ్చేమో కుక్క పిల్లలు, కానీ బల్ల మీద నుండి పడిపోయిన రొట్టె ముక్కలైనా కుక్క పిల్లలు తింటాయి కదా. అంటే ఆ కుక్క పిల్లలతో ఆమె పోల్చుకోవడానికి కూడా ఏమాత్రము వెనకాడలేదు. అంతగా తగ్గించుకున్నందుకు వెంటనే ఆమె విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు అభినందించాడు. చూడండి, ఎక్కడెక్కడైతే ప్రార్థనలకు జవాబు దొరికిందో ప్రతి చోట వారు తగ్గించుకున్నారు, వినయ మనస్కులయ్యారు, కనుక వెంటనే జవాబుని పొందుకున్నారు. ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట రాయబడింది. అందరూ ఆయనని ప్రవక్త అని గొప్పగా అభినందిస్తున్నారు, కానీ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు విషయంకి వచ్చేసరికి, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పులను వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు, ఆయన షూ లేసి ఇప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది, నేను తగ్గించబడవలసిన. అంతగా తగ్గించుకున్నాడు యోహాను. కనుక యేసు ప్రభు యోహాను గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవరును లేడు అని. సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని ముందు నిలబడినప్పుడు మనం ఆయన ముందు మన నీతిని ప్రదర్శించుకునే ప్రయత్నం
చేయకూడదు. దేవా, నేను అపాత్రుడను, నేను అయోగ్యుడను అన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడే దేవుని దగ్గర నుండి సహాయాన్ని పొందుకోగలుగుతాం. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు యోబు జీవితాన్ని తీసుకోండి. యోబు తన 3 స్నేహితులతో వాదిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం అంతా యోబు తన 3 స్నేహితులతో వాదనే. వాళ్ళేమో, నువ్వు తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీకు ఇంత శిక్ష వచ్చింది, నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు అంటే నువ్వేదో చేసిన ద్రోహానికి ప్రతిఫలమే ఇది అని యోబులో ఏదో తప్పు ఉందని నిరూపించే ప్రయత్నం వారు చేస్తూ ఉంటే వారి నోర్లు మోయించాడు, 3 నోర్లు. అలాంటి వాడు దేవుడు అతనికి ప్రత్యక్షం కాగానే దేవునితో ఆయన మాట్లాడిన మాట చూడండి. ఇన్ని అధ్యాయాలు తన నీతిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసిన యోబు దేవుడు కనబడగానే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయం 4-5 వచనాలు. చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాటలాడితిని, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాటలాడితిని, ఇకను పలకను. చాలు. తన స్నేహితులతో ఏమన్నాడు యోబు? నేనేం తప్పు చేయలేదు, నేను నీతిమంతుని, నేను నిర్దోషిని, నేను పరిశుద్ధుని, నేను నాలాంటి మంచి వ్యక్తి ఈ లోకంలో ఎవరు దొరకరు మీకు, నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని రుజువు చేసుకునే ప్రయత్నాలు చేసి లాస్ట్కి దేవుడు ప్రత్యక్షం కాగానే దేవుని ముందు ఆయన పలికిన మాట ఏంటంటే, చిత్తగించుము, నేను నీచుడను. ఇప్పటి వరకు తన స్నేహితులతో మాట అనలేదు, కానీ దేవుని ముందు నిలబడి నేనేదో గొప్పవాడిని చెప్పుకునే అంత ధైర్యం నాకు లేదు. ఆయన పరిశుద్ధత ఎదుట నా నీతి, నా పరిశుద్ధత దేనికి పనికిరాదు. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక్క మాట కూడా నేను మాట్లాడలేను ఆయన, నేను నీచుడను. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలకను. అయ్యా, మాట్లాడడానికి కూడా నేను యోగ్యుని కాదు అన్నాడు. అంటే దేవుని ముందు నిలబడినప్పుడల్లా భక్తులు తాము తగ్గించుకున్నారు. అయితే యాకోబు జీవితాన్ని ఒకసారి బాగా గమనించండి. లాబానుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడు? తన గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. ఇదిగో, నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నేను నీకేమైనా అన్యాయం చేశానా? నేను నీ మందలు కొంచెంగా ఉండే, నేను వచ్చిన తర్వాత నీ మందలు ఎంత ఎక్కువ అభివృద్ధి చెందాయి. నేనున్నప్పుడు ఒక్క గొర్రెపిల్లనైనా నువ్వు పోగొట్టుకున్నావా? నేనున్నప్పుడు ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను, నీ మందలు ఎంత అభివృద్ధి చేశాను, నీకేం అన్యాయం జరగకుండా చూసుకున్నాను అని తన నీతిని, తన గొప్పతనాన్ని, తన కష్టాన్ని, తన పట్ల తాను చేసిన మేలు ఏంటిదో యాకోబు లాభానికి అన్నీ చెప్పుకున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము నేను అలా అని చెప్పుకునే పరిస్థితి యాకోబుకు లేదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనుషుల దగ్గరికి వెళ్ళి మన గొప్పతనం ఏమో కనపరుచుకోవచ్చేమో, కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రము ఏ కోణంలో కూడా దేవా నాలో ఈ మంచి ఉందని చెప్పి దేవుని మెప్పు పొందుకునే అవకాశం మనకు లేదు. కాబట్టి తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడును. ప్రార్థనలో వినయ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంది. విరిగి నలిగిన మనస్సుని దేవుడు ఎప్పుడు అలక్ష్యము చేయడు. గర్వంతో వెళ్తే దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేం. కాబట్టి నేను అపాత్రుడను అన్న విషయాన్ని యాకోబు గుర్తించాడు. అయితే ఏ విధంగా తన పరిస్థితిని గురించి కూడా వర్ణించాడు. 32వ అధ్యాయంలోనే 10వ వచనంలో, నీవు నీ సేవకును చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపాత్రుడను. ఇప్పటి వరకు ఏవేవైతే మేలులు పొందానో నిజానికి వాటన్నిటికీ నేను పాత్రుడను కాను. అక్కడ ఈ లాభానికి చెప్పుకున్నాడు, నేను కష్టపడి సంపాదించాను, నేను చేశాను అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి, అయ్యా ఇదంతా నేను చేసింది కాదు, ఇది నీ కృప ద్వారా దొరికింది. ఇక్కడ నుండి ఒక కర్రతో వెళ్ళాను, నేను ఒక చేతి కర్రతో మాత్రమే ఇక్కడ నుండి వెళ్ళాను, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు 2 గుంపులు తీసుకొని వస్తున్నాను. ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది అని అంటే లాభం దగ్గర ఏం చెప్పుకున్నాడు? నేను కష్టపడి 20 ఏళ్ళు నీకు కొలువు చేసి సంపాదించుకున్నాను ఇది అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుని ముందుకు వచ్చి, అయ్యా నిజానికి నేను అపాత్రుడను, యోగ్యుడిని కాకపోయినా నువ్వే నన్ను ఆశీర్వదించావు. అక్కడ అద్భుతమైన మాట అంటాడు చూడండి, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు 2 గుంపులు అయితిని. ఎలా జరిగింది ఇవన్నీ? సమస్తమైన ఉపకారములను నువ్వే చేశావు నాయనా. నిజానికి నేను దానికి అపాత్రుడను, యోగ్యుడను కాదు, ఎన్నికలేని వాడిని, అయినా నువ్వు నన్ను ఇలా ఆశీర్వదించి తిరిగి తీసుకొని వస్తున్నావు. చూడండి, గమనించండి, మన జీవితాన్ని కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ స్థితి నుండి దేవుడు ఏ స్థితికి తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్న వాళ్ళము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము. అయితే ఈ మార్పుని మన బలము, మన జ్ఞానము, మన చదువు, మన సంపాదన, మన ఉద్యోగాలు అనుకుంటే పొరపడ్డట్టే. సరే, మనుషుల ముందు మనం అలా చెప్పుకుంటూ వచ్చి కష్టపడ్డాము, కానీ దీని వెనుక దేవుని దయ, దేవుని కృప ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు.
అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు, ఇదిగో నేను ప్రయాసపడి తిని ఇలా చేశాను అలా చేశాను చెప్పుకున్నాడు, కానీ అయినను ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృపయే. కష్టపడుతున్నాం, కానీ ఈ కష్టానికి ప్రతిఫలం రావాలంటే దేవుని యొక్క దయ, దేవుని కృప కావాలి. నిజానికి ఆయన కృప లేనిదే ఏ నరుడు కూడా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి అవకాశము లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితి నుండి దేవుడు మనల్ని ఏ స్థితికి తీసుకొని వచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. మన నీతి, మన మంచితనాన్ని ముందు పెట్టి దేవుని దగ్గర నుండి ఏదో మెప్పు పొందుకొని ఏదో వరం కోరుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తేసేయాలి. దేవా, నేను ఏ విషయంలో కూడా అర్హుడిని కాదు, అయినా నీ దయ కొరకు మళ్ళీ వచ్చాను అన్నట్టుగా మనం ప్రాధేయపడితే ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబునిస్తాడు. సో ప్రార్థనలో దీనత్వము చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్, తనకున్న సమస్యని ఉన్నట్టుగా దేవుని చెప్పుకున్నాడు. ఏంటి ఇప్పుడు ఈయన సమస్య? తన సహోదరుడైన ఏశావు వస్తాడు, చంపేస్తాడేమో అనే భయం. వెంటనే ఆ ప్రార్థన మనవి సూటిగా ఉన్నట్టుగా ఇంకేమి చుట్టూ తిప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుని దగ్గర తన మనవి చేస్తున్నాడు. 11వ వచనం చూడండి. నా సహోదరుడిని ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. సో మన ప్రార్థనలో మన సమస్య ఏంటో సూటిగా దేవుని చెప్పుకోవాలి. దేవా, నా ప్రాబ్లం ఇది, నా అపాయం ఇది, నా పరిస్థితి ఇది, నా ఇబ్బందులు ఇవి, దీని నుండి నన్ను విడిపించు. మన అనుదిన అవసరతలు, మన పరిస్థితులు ఉన్నట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం నేర్చుకోవాలి. యాకోబు యొక్క భయం అంతా ఏంటి అంటే తన సహోదరుడు వచ్చి చంపేస్తాడేమో. కాబట్టి ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు దేవుని దగ్గర? నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకేమి మనం దాంట్లో మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రార్థన వినాలంటే ఇలాగే చేయాలి అని చెప్పేసి కొన్ని మాటలు డిజైన్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. సహాయం కొరకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా ఆర్చిస్తావో ఉన్నట్టుగా నీ సొంత మాటలతో, దానికి ఏం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థనకి బైబిల్లో వాళ్ళు ఉపయోగించిన లాంగ్వేజ్నే వాడాలని ఏం లేదు. నీకు నీ మాతృభాషలోనే నీకున్న భావోద్రేకాలను ఉపయోగించే నీ పరిస్థితి ఉన్నట్టుగా దేవునికి తెలియజేసుకోవచ్చు. యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక డైలాగ్ ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నట్టుగా నీ పరిస్థితిని, నీ సమస్యని దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే తన సహోదరుడు వచ్చి తనను, తన భార్య, పిల్లల్ని కూడా ఎక్కడ చంపేస్తాడేమో, దయచేసి నన్ను కాపాడు నాయనా అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ప్రార్థనకున్న ఇంకొక బలమైన ఆధారం ఉంది. అది 12వ వచనం చూడండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. చాలండి. ఇక ప్రార్థనకు ఒక బలమైన ఆధారం ఏంటి అని అంటే దేవుని వాగ్దానం. మన ప్రార్థనలో ఏ జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు చెప్పావు కదా అంటే చాలు, ఇక ఆయన దానికి కట్టుబడి ఉంటాడన్నమాట. ఏమని చెప్పాడట దేవుడు? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేసేదను అని సెలవిచ్చావు కదా. ఇప్పుడు నా అన్నే వచ్చి నన్ను చంపేస్తే, నన్ను నా పిల్లలు చంపేస్తే నీవు ఇచ్చిన ఈ మాట ఏం కావాలి? నువ్వు మాట ఇచ్చావు కదా అంటే అయిపోయింది. అంటే చెక్ ఇచ్చేసావు, ఇక డ్రా చేసుకోవడమే. బైబిల్లోనున్న వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకు ఒక చెక్ ఇచ్చినట్టే. కాకపోతే ఆ చెక్ని మనం బ్యాంకులో మళ్ళీ సబ్మిట్ చేసి డబ్బులు తెచ్చుకోవాల్సిందే. అంటే చెక్ ఇచ్చినప్పుడే మనకు అర్థమైపోయింది ఏంటంటే డబ్బులు మన చేతులు ఉన్నట్టే. అర్థమవుతుందా అండి? చాలామంది దగ్గర చెక్కులు ఉన్నాయి కానీ వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకోవడం తెలియదు. డేట్ కూడా అయిపోతుంది కొంతమందిది. చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటారు. చెక్ ఉందిగా పర్వాలేదు, వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. ప్రతి న్యూ ఇయర్కి మళ్ళీ వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కటే కాదు, బైబిల్లో అన్ని వాగ్దానాలు మీకు దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ప్రతి వాగ్దానము ప్రతి పరిస్థితికి చాలిన వాగ్దానం ఉంది. మీరు ఏ పరిస్థితి, ఏ సమస్యనే తీసుకోండి, దానికి రిలేటెడ్ వాగ్దానం బైబిల్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు భయంతో ఉన్నట్లయితే భయాన్ని నుండి విడుదలనిచ్చే వాగ్దానాలు ఉన్నాయి. భయపడకుడి, జడియకుడి అని, మీ హృదయమును కలవరపడనియ్యకుడి అని. అనారోగ్యతకు సంబంధించిన పరిస్థితులు ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. ఒంటరితనంతో పీడింపబడుతుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. ఇలా బైబిల్లో ప్రతి పరిస్థితికి సరిపడే వాగ్దానాలు ఉన్నాయి. నీ సిచ్యువేషన్స్కి ఏది అవసరమో అది గుర్తించి దాన్ని ఉపయోగిస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని వెంటనే చూడగలుగుతావు. ఎలా ఉంటుందంటే ఈ వాగ్దానాలన్నీ ఒక తాళపు గుత్తిలాగా ఉంటాయి.
ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అపార్ట్మెంట్స్, అన్ని తలుపుల యొక్క తాళ్ళపు చెవులు అన్ని కలిపి ఒకే కీ చైన్కి పెడతారు. ఇప్పుడు నీవు ఏ గదిలోనికి ప్రవేశించాలనుకుంటున్నావో ఆ 20 తాళాలు ఉంటాయి, ఏదో ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏదొస్తుందో అది చూసుకొని అది ఓపెన్ చేసుకుంటే చాలు, దాని లోపల ఉన్న ధనాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందరి చేతుల్లోనికి తాళపు గుర్తుని ఇచ్చాడు. నీకు ఏం ప్రాబ్లం వస్తే, ఏ గదిలోనికి నువ్వు వెళ్ళి సమస్యను తీర్చుకోవాలనుకుంటే ఆ గది తాళపు చెవి ఏదో వెతుక్కొని ఓపెన్ చేసుకో. కీస్ అన్నీ దేవుడు మనకి ఇచ్చేశాడు. వాగ్దానాలు అన్నీ మన చేతుల్లో పెట్టాడు, అవన్నీ మనవి. దేవుడు ఏదైతే భక్తులందరికీ ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవి ఈ తరం వరకు కూడా, యేసయ్య రాకడ వరకు ప్రతి విశ్వాసికి అవి ఉపయోగపడడానికే ఇచ్చాడు. యెహోషువతో చెప్పి ఉండొచ్చేమో, మోషేతో చెప్పి ఉండొచ్చేమో, అబ్రాహాంతో చెప్పి ఉండొచ్చేమో, కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు వర్తిస్తాయని గ్రహించండి. అయితే మన ప్రార్థనలో వాగ్దానాలను ఎత్తిపట్టి చేయడం ద్వారా దేవుడు ఖచ్చితంగా దాన్ని చేయవలసి ఉంటుందన్నమాట. మీకు గతంలో ఒకసారి నేను ఉదాహరణ చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చిన్నప్పుడు పిల్లలు సహజంగానే అడుగుతారు, డాడీ నాకు బాల్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. వాళ్ళ ఆట వస్తువులు కానీ ఏదైనా ఒకటి కావాలని అడుగుతారు. మనం బిజీగా ఉంటాం, ఇప్పుడు కాదు తర్వాత అని అంటాం. చిన్నప్పుడు మా బాబు చాలా తెలివిగా అడిగేవాడు. వాడికి ఏదన్నా బ్యాట్ కానీ బాల్ కానీ కావాలనుకున్నాం అనుకో, అర్జెంట్ చాలా బిజీగా ఉన్న టైంలో వచ్చి అడుగుతాడు, డాడీ నాకు బాల్ కావాలి. సర్లే తర్వాత చూద్దాంలే అని అంటాను. తర్వాత కాదు, ఎప్పుడు నాకు టైం కావాలా అంటే, సరే సాయంత్రం 5 o'clock కొనిస్తలే. ఆ మాట చెప్పగానే వెళ్ళిపోతాడు. ఈవినింగ్ 5 అయింది అని తెలుసుకున్న వెంటనే వస్తాడు, డాడీ 5 అయింది అంటాడు. ఇప్పుడు కాదులేరా తర్వాత చేద్దాం, రేపు చూసుకుందాం లేనంటే, అదిగో పాస్టర్ అయ్యి ఉండి నువ్వు మాట తప్పుతావా? ఆ మాట అనగానే ఇప్పుడు కనీసం నా పరువుని నిలబెట్టుకోవడానికైనా వెళ్ళిపోయి ఏం చేయాలి? ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే నా పరువు పోతుంది, నా హోదాకే అవమానం కలుగుతుంది. అలా మాటను పట్టుకునేవాడు అన్నమాట. నువ్వు చెప్పావు కొనిస్తానని, ఇదిగో ఈ టైంకి కొనిస్తానన్నావు, మరి మాట నిలబెట్టుకోవాలి కదా పాస్ట్ అయినప్పుడు. అంటే ఒక మనిషిగా నాకే నా మాట నిలబెట్టుకోవాలి, నేను మాట ఇచ్చాను, నా కుమారుడి ముందు నేను అవమానం పాలు కావద్దు అని ఒక మనిషిగా నాకే అట్ట ఆలోచన ఉంటే, మాట ఇచ్చిన దేవుడు మాట నిలబెట్టుకునే విషయంలో ఎంత ఆయన ఇంకా రోషం కలిగి ఉంటాడు. బైబిల్లో ఏవేవైతే వాగ్దానాలు చేశాడో వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు సెలవిచ్చావు కదా, నువ్వు ఆజ్ఞాపించావు కదా, నువ్వు ఇలా చేస్తానన్నావు కదా అని దేవుని మాటలు ముందు పెడితే ఆయన ఖచ్చితంగా ఆయన మాట ప్రకారం నెరవేర్చే దేవుడు ఆయన. సో యాకోబు యొక్క ప్రార్థనలో అద్భుతమైన విషయం ఏంటంటే వాగ్దానాలను ఉపయోగించి చేయడం. అయితే విశ్వాసులకు ఫస్ట్ వాగ్దానాలు ఏంటో తెలియాలి. న్యూ ఇయర్ అప్పుడు ఎందుకు వాగ్దానాలు ఇస్తామని అంటే, ఆ ఒక్క వాగ్దానమే ఆ సంవత్సరానికి వర్తింపజేయడం కాదు. అసలు వాగ్దానాలు అంటే ఇట్లుంటాయని టేస్ట్ చూపించడానికి అంతే. ఒక వాగ్దానమే కాదు, ఒక టేస్ట్ చేస్తే మిగతా ఎన్నన్నా సంపాదించుకుంటారని. ఏదైనా హోటల్కి వెళ్తే, ఏదైనా స్వీట్ షాప్కి వెళ్తే మనకి ఏదైనా కొనుక్కోవాలంటే ఇది టేస్ట్ చూడండి సార్ అని కొంచెం ఇస్తాడు. టేస్ట్ నచ్చితే మొత్తం కొనుక్కుంటాం. బైబిల్లో ఉన్న వాగ్దానాలను రుచి చూచి తెలుసుకోండి, వాగ్దానాలను స్వతంత్రించుకోండి. మన ప్రార్థన వాగ్దానం లేని విధంగా ఉండకూడదు. ప్రతి ప్రార్థన మనవి వాగ్దానాన్ని జోడించి చేసి చూడండి, ఆ వాగ్దానాన్ని నమ్మండి, తప్పకుండా దానికి తగిన ప్రతిఫలాన్ని మనం చూస్తాం. ఒకసారి 119వ కీర్తన 49వ వచనం చూడండి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. చాలు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నాయన, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేన్ని బట్టి ఇతనికి నిరీక్షణ కలిగిందట? దేవుడు మాట ఇచ్చాడు, నాకు ఇలా చేస్తానన్నాడు. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. నిశ్చయముగా నీ రోగములను నేను స్వస్థపరచదును అన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు తీసుకోడు అని అన్నావు. మరి ఈ మాటలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలి. నిజానికి వాటికన్నిటికీ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది ఇప్పుడు మన పరిస్థితులను. వాగ్దానాలు ఉన్నాయి కానీ మనము సమస్యలోనే ఉన్నాం. ఇంకా అనారోగ్యత ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు మనము తాళపు చెవి మన దగ్గర ఉంది, చెక్ ఆల్రెడీ ఇచ్చాడు, వెళ్ళి డ్రా చేసుకోవడమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలను స్వతంత్రించుకొని వాటిని జయించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఏ పరిస్థితి అయినా దానికి తగిన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. మనకున్న నిరీక్షణ అది. మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే, దేవా నువ్వు మాట ఇచ్చావు, ఖచ్చితంగా నన్ను పైకి తీసుకొని వస్తావు, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా, ఆ మాటనే నాకు నిరీక్షణ కలుగజేసింది.
ఒక మంచి రోజు వస్తుంది అని ఎదురు చూసే భాగ్యాన్ని ఇచ్చింది. అయితే ఈ వాగ్దానాలన్నీ క్షణాల్లో అయిపోతాయి అని మాత్రం అనుకోకండి. మనం అనుకున్నట్టే అవుతాయి అని కూడా అనుకోకండి. వాగ్దానాలను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, కానీ ఆయన అనుకున్న సమయంలో ఆయన అనుకున్న పద్ధతిలోనే దాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థించడం మన వంతు, జవాబుని ఏ రీతిగా ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది నిర్ణయం ఆయన చేతుల్లో ఉంది. ప్రార్థన యొక్క మోడల్ని మాత్రమే భక్తుల నుండి మనం నేర్చుకుంటున్నాం, ప్రతిఫలాన్ని దేవునికి చేతుల్లోకి అప్పగిస్తున్నాం. సో ఈరోజు యాకోబు యొక్క ప్రార్థన నుండి మనం నేర్చుకోవాల్సింది, ఫస్ట్ ఎవరికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ సమస్య రాగానే మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? నీ సమస్య రాగానే నీ బలాన్ని ఆధారం చేసుకుంటున్నావా? చుట్టూనున్న దేవదూతలను ఆశ్రయం చేసుకుంటున్నావా? ఈ లోక దేవతలని ఆశ్రయం చేసుకుంటున్నావా? మాంత్రికులను ఆశ్రయిస్తున్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? జీవం కలిగిన దేవుని వద్దకు వెళ్ళి ఆయన పాదశంలో మోకరిస్తున్నావా? దయచేసి మీకు ఒక చిన్న సూచన చెప్తున్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులకు చెప్పడానికంటే ముందుగా వెళ్ళి దేవునికి చెప్పడం నేర్చుకోండి. మీ సొంత భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఒక ప్రాబ్లం రాగానే ఫస్ట్ ఇంకెవ్వరికి చెప్పక మునిపే మొదట వెళ్ళి దేవునికి చెప్పడం నేర్చుకోండి. దాని ద్వారా ఏమర్థమవుతుందంటే, నాకు ఆశ్రయం ఈయననే, ఈ సమస్యకి పరిష్కారం ఈయననే, ఫస్ట్ పర్సన్ ఈయననే. ఎందుకంటే మీరు ఎవరికి సమస్య చెప్పుకున్నా వాళ్ళు కాదు కదా తీర్చేది. ఓదారుస్తారేమో, ఆదరిస్తారేమో, అంతకుమించేం సమస్యను పరిష్కరించలేరు. కాబట్టి ఏదైనా భయం కానీ, కలవరం కానీ, అవసరతలు కానీ, సమస్యలు కానీ వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ మనం వెళ్ళి సంప్రదించాల్సింది, మన హృదయంలో ఉన్న వేదనను చెప్పుకోవాల్సింది దేవుడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో ఈ పని చేస్తాడో, ప్రథమ స్థానాన్ని ఇస్తాడో ప్రార్థనకు, ఆ వ్యక్తి దేవుని దగ్గర నుండి తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. సో యాకోబు నుండి నేర్చుకోవాల్సింది, ఫస్ట్ సమస్యలో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. రెండవది, ఆ ప్రార్థనలో తనకున్న వినయ మనస్సును కనపరిచాడు. తనకున్న యోగ్యతను చూపించలేదు. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను కాబట్టి నాకు మేలు చేయాలి అని ఏమీ తన మంచితనాన్ని ముందు పెట్టలేదు. నేను అపాత్రుడను అని తన అయోగ్యతను దేవుని ముందు పెట్టాడు. అలాగే తాను ప్రార్థన చేసేటప్పుడు తన సమస్య ఉన్నట్టుగా చెప్పుకున్నాడు. చివరిగా ప్రార్థనకు వాగ్దానాన్ని జోడించాడు. వాగ్దానం ఎప్పుడైతే జోడించబడుతుందో ప్రార్థనలో పట్టు పెరుగుతుంది, దానికి జవాబు ఆశ్చర్యరీతిగా వస్తుంది. సో దేవుడు ఆ జవాబును ఎలా ఇచ్చాడు, యాకోబు యొక్క హృదయంలో ఉన్న కలవరాన్ని దేవుడు ఎలా తొలగించి తన అన్నని శత్రువుగా భావించాడు. ద్వేషంతో, కోపంతో, పగతో వచ్చి ఎక్కడ చంపేస్తాడేమో అనుకున్న ఆ అన్నయ్య తర్వాత వచ్చి ఎంత ప్రేమగా వారు కలవడం, అసలు మొత్తం సీనే మారిపోతుంది. ఒక్క ప్రార్థన ఒక గొప్ప పరిస్థితిని తలక్రిందులు చేయగలిగింది. అది మనం తర్వాత వారాల్లో చూద్దాం. అందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.